రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సునామీనే క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ 3 రోజుల్లో 400 కోట్ల గ్రాస్ వచ్చాయంటే మొత్తం 8 రోజుల్లోనే 1000 కోట్ల రికార్డ్ క్రియేట్ కానుందా? ఈ సినిమా 1000 వాలాగా మారాలంటే హిందీ బెల్ట్ లో వసూళ్ల వరదే మార్గం. విచిత్రం ఏంటంటే సలార్ తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందీ వర్షన్ కూడా దుమ్ము లేపుతోంది. తమిళ్, మలయాళం, కన్నడలో మాత్రం సలార్ సందడి లేదు. అయినా 100 కోట్లు అసలు ఏం జరుగుతోంది? టేక్ ఏ లుక్. సలార్ మూవీ మొదటి రోజు 165 కోట్ల ఓపెనింగ్స్ రాబడితే 3 రోజుల్లో ఆ లెక్క 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ గా తేలింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే మరో 5 రోజుల్లో మరో 600 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే కేవలం 8 రోజుల్లోనే సలార్ 1000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా అంటే పరిస్థితి అయితే అలాగే కనపడుతోంది. కాకపోతే సలార్ మూవీ తెలుగు, హిందీ వెర్షన్ హిట్ అయింది. కానీ కన్నడలో ఆల్రెడీ అక్కడ జనం ఉగ్రం మూవీని చూడటం, దాని స్టోరీ లైన్ తోనే సలార్ రావడంతో ఆసక్తి లేక అక్కడ కలెక్షన్స్ తగ్గాయి. మలయాళంలో మోహన్ లాల్ మూవీ అడ్డుపట్టడంతో అక్కడ వసూళ్ల వరద పారలేదు. తమిళనాడులో కాస్త పర్లేదనిపించింది. కానీ తెలుగు, హిందీ వసూళ్లే వరదలా పెరగడం, నార్త్ ఇండియా మార్కెట్ పెద్దదవడంతో తమిళ, మలయాళ, కన్నడలో సలార్ సూగా దూసుకెళ్తున్నా తెలుగు, హిందీ మార్కెట్ లో దూకుడైతే మామూలుగా లేదు. ఇక హిందీ మార్కెట్ విషయానికి వస్తే అక్కడ బాహుబలి 2 మూవీకి 500 కోట్లు వచ్చాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 కి 435 కోట్లు వచ్చాయి. RRR కూడా 275 కోట్లు రాబట్టింది. కాబట్టి హిందీలో కనీసం 400 కోట్లు దాటితే తప్ప సలార్ ఓవరాల్ గా 1000 కోట్ల వసూలు లిస్ట్ లో చేరదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే అది సాధ్యమవుతుందనే అనుకోవాల్సి వస్తోంది. 3 రోజుల్లో నార్త్ లో సలార్ 53 కోట్లు రాబట్టింది. ఏది ఏమైనా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ పంచుతో డీలా పడ్డ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా చేసింది సలార్. దీంతో మరోసారి ప్రభాస్ రేంజ్ ఏంటో, స్టామినా ఏంటో తెలిసి వచ్చినట్లుగా అయింది.